ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ గెలుపులో తెలుగు తమ్ముళ్ల కృషి మరువలేనిదని ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు మద్దతివ్వాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరపాటి వెంకటేశ్వర్లు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత కృతజ్ఞత ఏ మనిషితోనైతే మనం లబ్ధి పొందుతామో లబ్ధి పొందిన మనిషిని సాయం తీసుకున్న మనిషికి కృతజ్ఞతలుగా మనం కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ కృతజ్ఞతలు చెప్పే దాంట్లో నా మనసులో ఉన్న మాట స్పష్టంగా వేదిక మీద చెప్పాను. మా కాంగ్రెస్లో కొంతమంది అంత పెద్ద మాట ఎట్లా అంటావు అన్నాడు. నిజమన్నది. చెయ్యాలి కాబట్టి చేయటం ఒక పద్ధతి, కసితో చేసేది ఒక పద్ధతి. ఆ కసితో చేసేది ఎంత దూరానికైనా వాళ్ళ ప్రయాణాన్ని తీసుకుపోతుంది. అట్లా ఆనాడు తెలుగు తమ్ముళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కాబట్టి కసిగా వారి పాత్ర కూడా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాగలిగామని నేను గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు మాట్లాడాను. ఎందుకంటే అది హెడ్లైన్స్ లో అన్ని టీవీలు పేపర్లో పెట్టుకున్నాను. సో అదొక భాగం. చాలా సంతోషం. ఈరోజు పెద్ద ఎత్తున మీరు మనస్ఫూర్తిగా మీ మనోభావాన్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ ప్రేమ అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సహకరించి సహాయం చేస్తున్నందుకు నా వ్యక్తిగతంగా నేను పార్టీ పక్షాన మరొకసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. రేపు జరగబోయేటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్లో 13వ తారీఖు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, రఘురామరెడ్డి గారిని గెలిపించాలని ఆలోచనతో మరి మన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. సమయం కొద్దిగానే ఉంది కనుక మనం ఈ 2 రోజుల ప్లాను వారి ఆదేశం మేరకు ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులు, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే మనం కాంగ్రెస్కి సహకరించి బీఆర్ఎస్ని గద్దె దింపామో ఇప్పుడు కూడా పార్టీ శ్రేయస్సుని, కార్యకర్తల ఆలోచనని దృష్టిలో పెట్టుకొని వారందరి అభిప్రాయం మేరకు నేను ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిగా మరి బాధ్యత తీసుకొని ఇప్పుడే మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 13వ తారీఖు దాకా కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా పొంగిరెడ్డి గారు నిలబెట్టినటువంటి మరి రామసాయం రఘురామరెడ్డి గారి గెలుపుని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వారు గెలుపుని ఉద్దేశించి తప్పకుండా ఈ 2 రోజులు గెలుపు కోసం సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా 60 నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని అరకు పార్లమెంట్